ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి పూర్తి స్థాయి బడ్జెట్ అసెంబ్లీకి రాబోతోంది. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. కొన్ని కీలకమైనటువంటి మార్పులు ఉంటాయేమో, కొన్ని కేటాయింపుల విషయంలో కూడా అటు రైతాంగానికి సంబంధించిన అంశాన్ని కానివ్వండి, ముఖ్యంగా నీటిపారుదలకు సంబంధించిన అంశాలను కానివ్వండి, అమరావతి రాజధాని కోసం ఎటువంటి నిధులను కేటాయించబోతున్నారన్న విషయంలో కొంత ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన బడ్జెట్ పద్దుని పయ్యావుల కేశవులు సిద్ధం చేశారు. ఆ బడ్జెట్ అందులోనే పొందుపరిచి ఉంది. ఆయన పూజలు నిర్వహించిన తర్వాత ఆ బడ్జెట్ని అధికారుల నుంచి ఆయన తీసుకున్నారు. బడ్జెట్ పూర్తిగా సంసిద్ధమైపోయింది. మరి కాసేపట్లోనే బడ్జెట్కి సంబంధించి ప్రారంభం కాబోతోంది. మరి కాసేపట్లోనే చాలా తక్కువ సమయంలోనే బడ్జెట్ అసెంబ్లీ ముందుకు రాబోతోంది. కొత్త ప్రభుత్వంలో తొలిసారిగా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్కి ఇప్పుడే క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. సాధారణ బడ్జెట్తో పాటుగానే వ్యవసాయ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఈసారి. సో ముఖ్యంగా వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగం, అమరావతి రాజధాని కోసం ఎటువంటి నిధుల కేటాయింపు ఉంటుందనే విషయం పైన కొంత ఉత్కంఠ రేపుతోంది. మరి ఈ బడ్జెట్ సమావేశాలకి అటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జనసేన, అంటే అధికారం ఉన్నటువంటి పార్టీలు కాకుండా మినహాయించి జనసేన అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? ఈ బడ్జెట్ను ఆయన వినబోతున్నారా? బడ్జెట్ పైన ఈరోజు పద్దులు అయిపోయిన తర్వాత రేపు ఎటువంటి అస్త్రాలని ప్రదర్శించబోతున్నారు ప్రభుత్వం పైన? ఇంకే అంశాలపైన ఆయన ప్రధానంగా లేవనెత్తే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో కొంత అంటిముట్టినట్టుగానే వ్యవహరించారు. కేవలం నామమాత్రంగానే అక్కడికి వచ్చి వెళ్లారు ఆయన. మరి ఈరోజు బడ్జెట్ మరి కాసేపట్లో అసెంబ్లీకి రాబోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ సందర్భంలో హాజరవుతారా? పద్దులనైనా చూస్తారా? సో ప్రస్తుతం ఒక్కొక్కరిగా మంత్రులందరూ అసెంబ్లీకి చేరుకుంటున్నారు. మీరు చూస్తున్నారు, గొట్టిపాటి రవికుమార్ కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఆయన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఆ తర్వాత నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది బడ్జెట్కి. సుమారుగా బడ్జెట్ పైన పెద్ద ఎత్తున అటు ప్రజానికంలో ఆశలు అయితే ఉన్నాయి. అమరావతి రాజధానికి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు ఉంటాయనే విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. సో అయితే గతంలోనే ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాల్లోనే బడ్జెట్ సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన వాటా లెక్కలు తేలిన తర్వాత ఏ రకంగా సహాయ సహకారం అందిస్తారు, ఆ సహాయ సహకార అందికి సంబంధించి పూర్తిగా చూసిన తర్వాత ప్రస్తుతం బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ ఎంత బడ్జెట్గా ఉంటుంది, ఎన్ని లక్షల కోట్లుగా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఒక్కొక్కరు మంత్రులు లోపలికి వెళ్తున్న అసెంబ్లీ లోపలికి. మన ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్, ప్రస్తుతం బడ్జెట్ సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మనకు అందించడానికి అసెంబ్లీ దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, బడ్జెట్ సంబంధించిన విషయంలో ఎటువంటి అంచనాలు ఉన్నాయి? ఈరోజు బడ్జెట్ ఎంతగా ఉండబోతోంది, ఎన్ని వేల కోట్లుగా ఉండబోతోంది? మనోజ్, మొత్తం మీద 10 గంటల 7 నిమిషాలకి బడ్జెట్ని ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు పయ్యావుల కేశవుల తర్వాత వ్యవసాయ బడ్జెట్ని కూడా ఈరోజు మధ్యాహ్నం, దాని తర్వాత ఆర్థిక బడ్జెట్ తర్వాత వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు. అయితే ఇప్పుడు జరుగుతున్న దీంట్లో దాదాపుగా 2,90,000 నుంచి 3 లక్షల లోపల బడ్జెట్, 3 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కంటే కూడా ఒక 5,000 నుంచి 15,000 వరకు, 15,000 కోట్ల వరకు కొంత ఎక్కువ బడ్జెట్ని పెట్టే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. మరి ఇప్పటికే నేతలందరూ కూడా క్యాబినెట్ ముగించుకొని క్యాబినెట్ బడ్జెట్కి ఆమోదం తెలిపిన తర్వాత అందరూ కూడా అసెంబ్లీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు 10 గంటల 7 నిమిషాలకి నేరుగానే బడ్జెట్ పెట్టే పరిస్థితి అయితే కనపడుతుంది. బడ్జెట్లో చాలా కీలకమైన అంశాలు ఈరోజు బడ్జెట్ ముందుకు వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దీంట్లో వ్యవహారాల్లో కూడా కొన్ని బిల్లులు కూడా పెట్టాలనేది చాలా క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి. దీంట్లో ప్రధానంగా అయితే ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టానికి సంబంధించి 1982 రీఫిల్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది అనేది, అంటే ఈరోజు రేపు బహుశా అసెంబ్లీ సమావేశాలకి సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే బడ్జెట్ పెట్టిన తర్వాత మరుసటి రోజు బడ్జెట్ ప్రిపరేషన్ మీద కొంత సెలవు ఇచ్చే ఆనవాయితీ ఉంది. కాబట్టి 4 నెలల కోసం ఈరోజు
కంప్లీట్ బడ్జెట్ ఈ సంవత్సరానికి కొంత ఈ బడ్జెట్ని పెట్టే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఏదేమైనా ఈ బడ్జెట్కి సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు మన ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి. దీంట్లో బడ్జెట్కి సంబంధించి నిన్న రాత్రి వరకు కూడా తుది కసరత్తు అయితే పయ్యావుల కేశవులు చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దీంట్లో ఫైనాన్షియల్ టైంలో ఇప్పుడున్న సంక్షేమం అభివృద్ధి రెండు రంగాల్లో కూడా బడ్జెట్ ముందుకు తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది. అమల్లోకి వచ్చిన సూపర్ 6 హామీలకు నిధులకు సంబంధించిన వ్యవహారంలో కూడా కేటాయింపులు, అలాగే పెన్షన్లు, దీపం పథకం కింద దీపం 2.0 పథకం, తర్వాత అన్నా క్యాంటీన్లకు సంబంధించిన నిధులకు సంబంధించిన అంశాలు కూడా దీనికి సంబంధించి బడ్జెట్ ఈరోజు వచ్చే కేటాయింపులు గడిపోతున్నాయి. ప్రధానంగా ఇరిగేషన్ సంబంధించి, తర్వాత రోడ్లకు మరమ్మతులకు సంబంధించిన, తర్వాత వాటి నిర్మాణానికి సంబంధించిన కూడా కొన్ని నిధులు కేటాయించాలనేది, తర్వాత పోలవరానికి సంబంధించిన సబ్జెక్టు కావచ్చు, రాజధాని పనుల పునఃపరిపాలన ప్రారంభానికి సంబంధించిన నిధులకు సంబంధించినది కూడా డెఫినెట్గా ఉంది. ప్రధానంగా ఈ డిసెంబర్ లోపల ఎటువంటి పరిస్థితుల్లో అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలనేది ప్రభుత్వం గట్టిగా ఆలోచిస్తున్న నేపథ్యంలో దాని దిశగా కొత్త బ్లూ ప్రింట్స్ కూడా తయారు చేసిన నేపథ్యం మనం చూసాం. కాబట్టి మనోజ్ డెఫినెట్గా దానికి సంబంధించి ఇప్పుడు కొంత నిధులు ఇప్పటికిప్పుడు దీంట్లో కేటాయించే అవకాశం ఉంటుంది. పోలవరాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన 2-3 సంవత్సరాలను పూర్తి చేయాలనేది చంద్రబాబు ముఖ్యమంత్రి ఆశిస్తున్న నేపథ్యంలో డెఫినెట్గా దాని మీద కూడా ఫోకస్ చేస్తున్న పరిస్థితి. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి కనీసం వాటి నిర్వహణకు కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని డబ్బులు కేటాయించలేదు. దానికి సంబంధించి కూడా పూర్తిగా నిధులకు సంబంధించి కేటాయించే పరిస్థితి అయితే ఈరోజు బడ్జెట్లో మనకు ప్రధానంగా కనపడే పరిస్థితుంది. అలాగే కేంద్రం నుంచి నగేరా కిందకి వచ్చే ఏదైతే కేంద్రం నుంచి వస్తున్న డబ్బులు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు వరకు కూడా ఎలా దాన్ని సెగ్రిగేట్ చేయాలి, ఇక్కడున్న ప్రభుత్వ రాష్ట్రానికి సంబంధించిన నిధుల్ని వాటిని ఎలా కోఆర్డినేషన్ చేసి దానికి సంబంధించి ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాల మీద కూడా కనపడుతుంది. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, మరోవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు చెల్లింపులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కొంత బడ్జెట్ అయితే రూపకల్పన చేయబోతున్నారు. ప్రధానంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు సంబంధించిన వాటిల్లో నిధులకు సంబంధించి వచ్చే నిధుల్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నిధుల్ని ఏ శాఖలకి ఎంతెంత కేటాయించాలి, ఏ విధంగా దాన్ని టర్న్అవుట్ తీసుకోవాలి, వాటిని ఏ విధంగా సక్సెస్ఫుల్గా నడపాలి అనేది ప్రధానంగా అజెండాగా ఉంది. దాని దిశగానే నిన్న రాత్రి వరకు కూడా ఎమ్మెల్యేలు కూడా రాత్రి వరకు కూడా దాని మీద కూర్చున్నారనేది సమాచారం. ఇప్పుడు 10:07 కంటే దాదాపుగా 2,89,000 ఇంచుమించుగా 2,90,000 దాకా వచ్చే పరిస్థితి అయితే ఉంది అనేది కొంత సమాచారం అయితే అందుతోంది. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే వ్యవసాయ బడ్జెట్ను కూడా అచ్చెన్నాయుడు ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే మండలికి సంబంధించిన వ్యవహారంలో మండల్లో కొల్లు రవీంద్ర బడ్జెట్ని ప్రవేశపెడితే వ్యవసాయ బడ్జెట్ని నారాయణ ప్రవేశపెట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో ప్రతిపక్ష హోదా ఇవ్వలేని కారణంగా డెఫినెట్గా వైసీపీ ఎమ్మెల్యేలు అయితే హాజరు కాలేదు. గతంలో అన్న ఇప్పుడు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా రానటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మేడం, వైసీపీ క్లియర్గా చెప్తోంది, అనురాధ గారు వైసీపీ క్లియర్గా చెప్తుంది మేము బాయ్కాట్ చేస్తున్నాం, మేము పూర్తిగా కూడా రాలేము అని చెప్తున్నాం. మీరేమో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళు రాకపోవడాన్ని ఎలా చూస్తున్నారు? అంటే వాళ్ళకి ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత లేదు అనేది స్పష్టం అవుతా ఉంది. వాళ్ళకి ఏదన్నా మేము అడిగిన వాటికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు పారిపోతున్నారు. అది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఎక్కడో చూశాను, వాళ్ళు అసెంబ్లీకి రారు, శాసన మండలికి వస్తాము, ఇట్లాగేదో తిక్కగా మాట్లాడుతూ ఉన్నారు. అదన్నిటికి కూడా తగిన మూల్యం ఆల్రెడీ చెల్లించుకున్నారు. 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఇంకా వాళ్ళకి ఈ చెప్తున్నా కదా, వాళ్ళకి ఏ మాత్రం కూడా ప్రజల పట్ల బాధ్యత లేదు. అందుకే ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. బడ్జెట్ని ఈరోజు ఈ 4 నెలల బడ్జెట్ని దాదాపుగా 2.9 lakhs crores వరకు బడ్జెట్ రాబోతుందని కొంత సమాచారం అయితే వస్తుంది. దీంట్లో ప్రధానంగా ఈరోజు మీ ముఖ్యమంత్రి వేటి మీద ఫోకస్ చేస్తున్నారు? మీకు ఏమైనా కొంత సమాచారం ఉందా? నాకు సమాచారం లేదండి. బడ్జెట్ విషయం పయ్యావుల కేశవన్న ప్రవేశపెట్టిన తర్వాతే అన్నీ కూడా తెలుస్తాయి. కాకపోతే మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికే
ముఖ్యంగా సూపర్ 6 కానీ మెగా డిఎస్సి కానీ ఇవన్నీ ఆల్రెడీ అనౌన్స్ చేసి కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ ఖచ్చితంగా అవుతాయి అనే దానిలో మాత్రం సందేహం లేదు. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఒక సెక్షన్ ఆఫ్ కొంత పెండింగ్లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అనేది వీటన్నిటిని కూడా ఈరోజు కొంత క్లియరెన్స్ కూడా వస్తుంది అని. అవునండి, ఆ క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ విదేశీ విద్య ఖచ్చితంగా పునరుద్ధరణ చేశారు నారా లోకేష్ గారు. అట్లాగే మెగా డిఎస్సి పెడతామని ముందే అనౌన్స్ కూడా చేయటం జరిగింది. అట్లాగే వాళ్ళ హయాంలో పరిశ్రమలు పారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఐటీ మినిస్టర్గా మొన్న యుఎస్ వెళ్ళి అందరినీ హై రిక్వెస్టులు చేసి కిలోమీటర్లు నడిచి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా యువత కోసం ఆయన ఏ రకంగా కష్టపడుతున్నారో కూడా మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా గాడిలో ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే ఇది గాడిలో పెట్టగలదండి. ఎవరు కూడా. మీరేమో ఇక్కడ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు, వైసీపీ బయట మేము మాక్ అసెంబ్లీ చేయబోతున్నాం, ఇక్కడ నిరసన వ్యక్తి మొత్తాన్ని కూడా మేము బయట మాక్ అసెంబ్లీలో ద్వారా మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మీరు మాక్ అసెంబ్లీ నిర్వహించే ముందు పఫ్ఫులకి అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? నీ ఫెన్సింగ్కి అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? 12 కోట్ల పైన. నీ ఇంటి పక్కన ఫెన్సింగ్ ప్రజల సొమ్ము. ఇది ఎవరి సొమ్ము అనుకుంటున్నావు? మీ అబ్బ సొమ్ము అనుకుంటున్నావా? అబ్బ సొమ్ము అనుకుంటున్నారా? దానికి సమాధానం చెప్పమనండి. ఈరోజు పెన్నులకి స్టేషనరీకి కూడా 9.5 కోట్ల పైన ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. మీకు అసలు రూపాయి అంటే విలువ తెలుసా? మద్యం మాఫియా ఎందుకు జరిగిందో సమాధానం చెప్పమనండి. దిశా చట్టం లేదు అని మేము సవాల్ విసురుతున్నాం. రమ్మంటే రండి. మీరు మాకు అసెంబ్లీ చేసి ఫోటోలు దిగి మీడియా ముందు ఏదో హడావిడి చేస్తే ఏమైపోద్ది? నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి, ధర్మానికి, న్యాయానికి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా ప్రజల మీద బాధ్యత, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్స్. మీ పేటెంట్ రైట్స్ ఏంటి? అవినీతి, మాఫియాలు, విధ్వంసాలు, కూల్చేయటాలు, కిడ్నాప్లు, మిస్సింగ్ కేసులు, ఇవి మీ పేటెంట్ రైట్లు. ముందు అది తెలుసుకొని మీరు ప్రవర్తించండి. సో వాళ్ళు అసెంబ్లీకి రాకపోయినా మీకేమీ పెద్దగా ఇబ్బందులు లేదంటారా? మీరు మీ వాదనను బలంగా వినిపించుకునే అవకాశం ఉంటుందా? అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారనే ఏమైనా ఐడియా ఉందా మీకు? అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తారనేది ఇప్పుడు బీఎస్సీ మీటింగ్లో నిర్ణయిస్తారండి. మా పెద్దలు నిర్ణయిస్తారు. వాళ్ళు వచ్చినా రాకపోయినా తేడా లేదు అనే ప్రజలు ఆల్రెడీ చెప్పున్నారు వాళ్ళ యొక్క తీర్పుతో. సో అది వాళ్ళకే వదిలేస్తున్నాము. మా వరకు మేము ఖచ్చితంగా ప్రజలు శ్రేయస్సు కోరి ప్రజలకి అందరికీ కూడా అందరూ సుభిక్షంగా ఉండే విధంగా, ఉద్యోగాలు వచ్చే విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా, సంక్షేమ పథకాలన్నీ అందే విధంగానే మా ప్రభుత్వం ఉంటుంది. ఇంత ముందు కూడా చూశారు. ఇంకోటి కూడా అండి, నేను అవుట్ ఆఫ్ ఇది చెప్తున్నాను, నిజంగా ఇట్లాంటి ముళ్ళ కిరీటాన్ని ఇలాగా అప్పచెప్పిన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పచెప్పటం ఒక ముళ్ళ కిరీటం. అమరావతి కూడా నాశనం చేసేసారు కదండి. ఇట్లాంటి ముళ్ళ కిరీటాన్ని ఆయన ఆనందంగా మోస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెడుతున్నారే. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. థ్యాంక్ యూ మేడం. సో అనురాధ క్లియర్గా చెప్తున్నారు, ఎమ్మెల్సీ వైసీపీకి సంబంధించిన నేతలు రాకపోయినా, ప్రజాప్రతినిధులు రాకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పనిలో చంద్రబాబు అయితే ఉన్నారు. మరి కాసేపట్లో ఇప్పుడే బిల్ కూడా కొట్టిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. 10 ప్రవేశపెడుతున్న మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ కృష్ణమోహన్.